అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారు కదా? వీరి కుటుంబాలు పిల్లలంతా కూడా మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 1 Corinthians chapter 6 verses 14. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అని చెప్తుంది దేవుని వాక్యం. అంటే ఎవరు విశ్వాసంలో కృంగిన వారుగా ఉంటున్నారో, బలహీనులుగా ఉంటున్నారో వారిని ప్రభు ఈరోజు లేవనెత్తబోతున్నాడు. మన ప్రభు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు. ఎస్, మనము దేవుడిని, మన ప్రభువుని, యేసు ప్రభుని మృతుల్లో నుంచి దేవుడు లేపినాడని మనం నమ్ముతున్నాం కదా. ఈరోజు నిన్ను కూడా లేపుతాడని నువ్వు ఎందుకు నమ్మకలేకపోతున్నావు? ఈరోజు మనం లేపుతాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎస్, నమ్మాలి. అదే మన విశ్వాసం. ఈరోజు నమ్మినట్లయితే దేవుని మహిమను మనం చూడబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు తన శక్తి వలన ఈరోజు మనం లేకపోతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, దేవుడు ఈరోజు నిన్ను ఆయన శక్తి వలన నిన్ను లేపబోతున్నాడు. ఈరోజు మన ప్రభు ఎవరు తెలిసిన? 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 14. మన దేవుడు ఎలాంటి వాడు చూడండి. ఈరోజు 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోయే వారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, ఆయన పడిపోయే వారందరినీ కూడా ఆయన ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఈరోజు నువ్వు కృంగిపోయిన ఆ కుటుంబంలో శ్రమలు తట్టుకోలేక, అప్పులు తట్టుకోలేకపోక, కుటుంబంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు ఒక పక్క, ఇరుగు పొరుగు వారి మధ్యలో నిందలు, ఉద్యోగంలో వ్యాపారంలో నిందలు, వ్యాపారం లేక ఈరోజు నువ్వు మైండ్ తట్టుకోలేకపోతున్నావు కదా. సమస్యలను మరి భరించలేకపోతా ఈరోజు చూడండి, సమస్యలు నువ్వు తట్టుకోలేక కృంగిపోయినావేమో. ఎందుకు రాయి బ్రతుకని కృంగిపోయినావు కదా. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని ఈరోజు కృంగిపోయినావా? ప్రభు ఈరోజు నేను లేపబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మన ప్రభువుని లేపిన గొప్ప దేవుడు. ఆయన తన శక్తి వలన ఈరోజు నిన్ను, నన్ను, మనందరం కూడా ఈరోజు కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని ఈరోజు ఆయన లేపబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఆమేనను. ఈరోజు సమస్యల్లో నువ్వు పడిపోయినావా? అప్పుల్లో పడిపోయి ఉన్నావా? కుటుంబ సమస్యల శోధనల ద్వారా నువ్వు కృంగిపోయినావా? ఎటు పోయినా కానీ మనకి అపజయం వస్తుందా? కృంగిపోయినావా? ప్రభువు లేపిన గొప్ప దేవుడు తన శక్తి వలన ఈరోజు మనం లేపబోతున్నాడు. గొప్ప ధైర్యం కలిగి ఉండి, ఈరోజు ధైర్యం కలిగి ఉండు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువా, మన ప్రభు యేసు ప్రభుని లేపిన గొప్ప దేవుడివి, సమాధుల నుంచి లేపిన గొప్ప దేవుడివి, శోధనలో నుంచి లేపిన గొప్ప దేవుడివి. ఈరోజు మనల్ని లేపు ప్రభా, నీ యొక్క శక్తి కొలది నన్ను లేపు ప్రభా, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభా అని కన్నీటితో ఈరోజు మోకరించి ప్రార్థన చేయి. సాయంకాలం లోపల ప్రతి విధమైనటువంటి కృంగిన స్థితిలో నన్ను ఈరోజు ఆయన లేకపోతున్నా. మన దేవుడు శక్తి కొలది లేపబోతున్నాడు. ఆయన శక్తిమంతుడు కదా. ప్రభు భూమి ఆకాశంలో ఒక్క మాట ద్వారా సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన శక్తి మాటలో గొప్ప శక్తి ఉంది. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. సృజనాత్మకమైనది ఆయన మాట. ఈరోజు ప్రభు దేవుడు మనల్ని లేపబోతున్నాడు. దేవుడు ఈరోజు నువ్వు లేచి చక్కగా నిలబడబోతున్నావు. కృంగిపోయినావు కదా, ఈరోజు సతమతలైపోతున్నావు కదా, నీ యొక్క పరిస్థితి బాగలేక,
శోధనలో, సమస్యల్లో, అనారోగ్య సమస్యల్లో, కుటుంబంలో మరి ఏమి లేక ఈరోజు కృంగిపోయినావు కదా, సమస్య ఎక్కువైపోతుంది. ప్రభు వాటన్నిటిని తొలగించి ఈరోజు నేను లేకపోతున్నాడు. ఒక కుటుంబస్తునిగా నేను లేకపోతున్నాడు, ఒక విశ్వాసగా నేను లేకపోతున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. 146 కీర్తన 7వ వచనం. బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చును, భయపడకు. ఆకలిగొని వారికి ఆయన ఆహారం దయచేయును, బాధపడకు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఈ బంధింపబడిన సమస్యల్లో ఈరోజు నీకు విడుదల కలగబోతుంది ఖచ్చితంగా. దేవుడు నేను లేకపోతున్నాడు. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేస్తున్నాడు. ఈరోజు గ్రుడ్డి వారి కన్నులు తెరవబోతున్నాడు. విశ్వాసంలో నువ్వు గ్రుడ్డివాడివి, చూడలేకపోతున్నావు దేవుని కార్యాలు. ఈరోజు దేవుడు నీ కళ్ళు తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మన కుటుంబంలో, మన హృదయంలో పెట్టుకొని చిన్న చిన్న సమస్యలకు భయం, చిన్న చిన్న ప్రాబ్లంకు భయం, ఏమైపోతుందో ఏమో అని. దేవుడు ప్రభు ఈరోజు నేను తండ్రి, ఈరోజు నేను లేపబోతున్నాడు. మన ప్రభుని లేపిన గొప్ప దేవుడు ఈరోజు నేను లేపబోతున్నాడు. కృంగిన వారిని లేవనెత్తే గొప్ప దేవుడు ఆయన. పడిపోయిన వారిని లేవనెత్తే గొప్ప దేవుడు ఆయన. విధురాల పట్ల న్యాయం చేసే గొప్ప దేవుడు ఆయన. సమస్యలు ఉన్న వారికి విడుదలొచ్చే గొప్ప దేవుడు. చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి నడిపించే గొప్ప దేవుడు ఆయన. మహాశక్తిమంతుడు. తన శక్తి కొలది ఈరోజు మనల్ని కూడా లేకపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తల ఎత్తుకొని తిరగబోతున్నావు. నిన్నటి కాల సమయంతో కూడా తల ఎత్తుకుని వాళ్ళ చేస్తానంటే దేవుడు చేసినాడు లేదు. ఈరోజు అతిశయాస్పదంగా చేస్తానంటే చేసినాడు లేదా? నిజం చెప్పాలి, చేసినాడు దేవుడు. అద్భుతం జరిగించినాడు. ఈరోజు నువ్వు కృంగిన వారిని ఆయన లేవనెత్తబోతున్నాడు. పడిపోయిన వారిని లేవనెత్తబోతున్నాడు ఆయన. సమస్యల నుంచి నేను బయటికి లేవనెత్తబోతున్నాడు ఆయన. పైకి లేవనెత్తబోతున్నాడు. అప్పుల నుంచి పైకి లేవనెత్తబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఎంత మంచి వాగ్దానం అండి ఈరోజు. చూడండి, అపొస్తలుల కార్యములు 2:24 చూడండి. అపొస్తలుల కార్యములు 2:24. అపొస్తలుల కార్యములు 2:24 వచనంలో చూడండి. 2:24. మరణము ఆయనను బంధించినట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈరోజు ఏ సమస్య కూడా నిన్ను బంధించడానికి అధికారం లేదు. ఆ సమస్యకి మరణ వేదములను ఆయన బంధించి దేవుడు మరణంలో నుంచి కూడా ఈరోజు మనం లేవనెత్తబోతున్నాడు. మరణ పడకల్లో ఎవరున్నారు ఈరోజు? ప్రభువును లేపిన గొప్ప దేవుడు ఈరోజు మరణ వేదనలో ఎవరైతే మరి ఉన్నాడో ఆ మరణ వేదన తొలగించి ఆయన మనం లేపబోతున్నాడు ఈరోజు. ఖచ్చితంగా మరణమును మనల్ని బంధించలేదు. మనల్ని బంధించడానికి ఆ మరణానికి అసాధ్యము. మన తండ్రికి సమస్తం సాధ్యము. మరణం మన పట్ల ఓడిపోయింది. ప్రభు పట్ల ఓడిపోయింది మరణం. ఈరోజు మన పట్ల కూడా ఆ మరణానికి మరి ఓడిపోతుంది. అది గెలవలేదు. ఈరోజు ప్రభు నేను లేపబోతున్నాడు. నేను నిలబడబోతున్నావు. నువ్వు చక్కగా ప్రతి విధమైన కీడు నుంచి, సమస్యల నుంచి దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు ఈరోజు. ఆమెను అద్భుతం చేయబోతున్నాడు. మహా అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, మరణము ఆయనను బంధించి ఉన్నట్టు అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపెను. ప్రతి విధమైనటువంటి వేదనలో నేను తొలగించి దేవుడు ఈరోజు మనం లేవనెత్తబోతున్నాడు. వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు, ప్రభువును లేవనెత్తిన గొప్ప దేవుడు ఈరోజు మనం లేవనెత్తబోతున్నాడు. ఆయన బిడ్డలైన మనమల్ని తన శక్తి కొరకు లేవనెత్తబోతున్నాడు. ప్రభు చూస్తూ ఊరుకోడు. నువ్వు పడిపోతే, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే, ముఖం విహారంగా వచ్చుకొని బాధపడుతూ వేస్తూ ఉంటే ఆయన ఊరుకునే దేవుడు కాదండి. ఖచ్చితంగా ఈరోజు మనం లేపుతున్నాడు ఆయన. అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమె అని చెప్పి నీ జీవితంలో ఈరోజు వాగ్దానం చూసి దేవుడు గొప్ప కార్యం జరిగిపోతున్నాడు. ప్రతి విధమైన వేదనలు, అన్ని వేదనలు ఈరోజు దేవుడు వాడిని తొలగించి, ప్రతి విధమైన వేదన, శోధన, బాధలు, కన్నీరు, కష్టం ఈరోజు తొలగించి ఈరోజు ప్రభుని లేపబోతున్నాడు దేవుడు. తండ్రి ఈరోజు మనం లేపబోతున్నాడు. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ ద్వారా ఈ గొప్ప మాటలు అనేక మంది వింటారు కదా. దేవుడు మీ కుటుంబంలో ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఇంతవరకు కూడా నన్ను నిజముగా ప్రభు నాయన, ప్రభువు లేపిన గొప్ప దేవుడివి. మీ శక్తి కొల దేవుడు మమ్మల్ని కూడా లేవనెత్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడి, కృంగిన వారిని లేవనెత్తే గొప్ప దేవుడి, పడిపోయిన వారిని ఉద్ధరించే గొప్ప దేవుడి, పరదేశులు కాపాడే గొప్ప దేవుడి, విధురాల పట్ల న్యాయం చేసే దేవుడివి, బీదవారిని ఆయన కనికరించే దేవుడివి. తండ్రి మీకు స్తుతులు, స్తోత్రులు. మరణ వేదనలు ఆయన ప్రభా మిమ్మల్ని బంధించి ఉన్నట్టు అసాధ్యం అన్నావు తండ్రి నాయన. ఆ మరణ వేదనలను తొలగించి ఈరోజు
ప్రభువుని లేపినట్లు ఈరోజు మమ్మల్ని అందరిని కూడా వేదనలో నుంచి, శోధనలో నుంచి, కష్టాల నుంచి తొలగించి అన్ని మరి ఈరోజు మమ్మల్ని లేకపోతున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత సంతోషంగా ఉంది ప్రభా వాగ్దానం ఇచ్చినందుకు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆమెను జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి మరణ వేదన నుంచి వాళ్ళు తొలగించి లేవనెత్తి ప్రభా. పడిపోయిన వారిని లేవనెత్తండి, కుంగిన వారిని లేవనెత్తండి, కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం ప్రభా. సమస్యలో ఉన్న అందరిని కూడా లేవనెత్తండి, అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.